వరుణ్ తేజ్. నువ్వు అడ్వెంచర్స్ చేయడం ఇంకెప్పటి కాపుతావు అర్జున్? ఎయిర్ వారియర్స్ లైఫ్ ఇలాంటి రిస్కులు చాలా కామన్. తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగా బ్రాండ్తోనే వచ్చిన తనలోని టాలెంట్ నిరూపించుకోవడంతో పాటు డిఫరెంట్ మూవీస్ చేస్తూ స్టార్డమ్ అందుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అసలు భయం ఏదా? భయం ఎందుకు? రెడార్లో నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? ఆ మధ్య వరుస హిట్లను అందుకున్న అతడు ఇటీవల కాలంలో ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చేశాడు. చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. ఒక్క హిందుస్థానీ కూడా తిరిగడానికి వీలేదు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, బట్ డు నాట్ లెట్ దోస్ బాస్టర్డ్స్ ఇంటూ మై కంట్రీ. కాపీ దట్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్గా రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని మార్చి 1న ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చారు. ఆపరేషన్ వ్యాలంటైన్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ, నేను ఈ మధ్య అమెరికాలో ఉండగా డాడీ మీతో మాట్లాడాలి అని వరుణ్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత కాల్ చేసి మా మూవీ ఫంక్షన్ జరుగుతోంది, మీరు గెస్ట్గా రావాలని అడిగాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద తీసిన ఇలాంటి సినిమాకు మీరు వస్తే రీచ్ ఎక్కువ ఉంటుందని అడిగాడని చెప్పారు. చిరంజీవి కొనసాగిస్తూ, వరుణ్ చెప్పగానే ఇది నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించా. ఒక సైనికుడి గురించి 10 మందికి తెలిసేలా చేయడానికి నన్ను రమ్మన్నాడు. ఇలాంటి రియల్ హీరోల మీద తీసే సినిమాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే ఈ ఈవెంట్కి వచ్చా. ఈ ఫంక్షన్కి రావడం నాకు గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ గురించి వరుణ్ చెప్పాడు. అతను కేవలం ఒక కమర్షియల్ డైరెక్టర్గా అవుదామని రాలేదు. ఆయన దేశానికి చేసే సేవ మీద రీసెర్చ్ చేశాడట. ఇలాంటి సినిమాలు ఆడాలి, ఇలాంటి కథలు వచ్చినప్పుడు మనం చూడాలి. యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మనం కాసేపు జవాన్ల కోసం ఈ సినిమాను చూడాలని కోరారు. తన ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు రావడంపై స్పందించారు చిరంజీవి. వీళ్ళంతా నన్ను ఎప్పుడూ మేకప్తో చూసి వాళ్ళకి ఇంకా వేరే ఫీల్డ్లో వెళ్ళాలనే ఆలోచనే రాలేదనుకుంటా. కానీ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. దీన్ని అంత గౌరవిస్తా. ఇలాంటి దానిలోకి నా బిడ్డలు వస్తే అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అని చెప్పుకొచ్చారు చిరంజీవి. పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి వరుణ్ నన్ను ఫాలో అవ్వట్లేదు. మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్కి వచ్చాయి. ప్రతిదీ తాను చాలా పద్ధతిగా చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగా లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్ అని పేర్కొన్నారు.